నమస్తే. ఫస్ట్ గోంగూర మష్రూమ్ వేపుడు ట్రై చేస్తున్నా. ఇక్కడ సన్సెట్ స్టోరీస్ అని మనకు ఒక కెఫే ఉంది. చూడండి గైస్, ఇక్కడ వ్యూ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ హేమంత్. కొంచెం గ్యాప్ తర్వాత అయితే ఈ వీడియో చేస్తున్నా. ఈ రోజు మనం చేయబోయే వ్లాగ్ వచ్చేసి రీసెంట్ గా మన మల్లారెడ్డి గారు స్టార్ట్ చేసిన ఫ్లైట్ రెస్టారెంట్ విజిట్ అయితే చేయబోతున్నాం. ఇది షామిల్పేట్ లేక్ దగ్గరలో ఆలియాబాద్ క్రాస్ రోడ్ దగ్గర అయితే ఉంటుంది. ఇదే మల్లారెడ్డి ఎయిర్ సిటీ. ఇది 14th డిసెంబర్ మల్లారెడ్డి గారు అయితే లాంచ్ చేశారు. సన్సెట్ స్టోరీస్ ప్లేస్ ఆన్ కోకాట్. కనిపించేదే ఫ్లై హైదరాబాద్ ఫ్లైట్ రెస్టారెంట్. సేమ్ మనకు ఫ్లైట్ ఆన్ బోర్డింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అయితే ఉంటుందో అలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వడమే ఈ రెస్టారెంట్ కాన్సెప్ట్. ఎయిర్పోర్ట్ లో లాగానే ఇక్కడ కూడా మనకు ఒక టెర్మినల్ అయితే ఉంది. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఎంట్రీ ఫీ అప్లికబుల్ 300 per person. దీని గురించి నేను లోపలికి వెళ్ళాకైతే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ మనకు ఎయిర్పోర్ట్ లో లాగానే బోర్డింగ్ పాస్ ఇచ్చే వరకు ఇక్కడ వెయిటింగ్ ఏరియాలో వెయిట్ చేయొచ్చు, లేదా ఇక్కడ షాపింగ్స్ అవైలబుల్ ఉన్నాయి, అవి కూడా చేయొచ్చు. సో మన బోర్డింగ్ పాస్ అయితే వచ్చేసింది. లోపలికి వెళ్దాం పదండి. సేమ్ ఎయిర్పోర్ట్ లో లాగానే మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒక చిన్న వెహికల్ లో అయితే మనల్ని తీసుకొని ఫ్లైట్ దగ్గరికి, ఎంట్రన్స్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఈ కనిపించేది రూఫ్ టాప్ కేఫ్. ఇది మనం రెస్టారెంట్ అయిపోయిన తర్వాత దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. రెస్టారెంట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం. ఫ్లై హైదరాబాద్. నమస్తే. సేమ్ కాన్సెప్ట్, ఎయిర్ హోస్టెస్ లాగా మనకు వెల్కమ్ చెప్తున్నారు. థ్యాంక్ యూ. యూట్యూబర్ వచ్చింది చూడు, హాయ్ చెప్పండి అంటున్నారు. మేమైతే ఇక్కడ మాకు చూపించిన సీట్స్ లో కూర్చున్నాం. ఇప్పుడు మీకు ఎంట్రీ ఫీ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది బోర్డింగ్ పాస్ వచ్చేసి మనకు బిజినెస్ క్లాస్. ఈ బోర్డింగ్ పాస్ మనకు ఎంట్రీ టికెట్ వచ్చేసి 300. దీన్ని మనము ఇక్కడ రెస్టారెంట్ లో రెడీమ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా ఐటమ్ కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. మేము 2 members వచ్చాము, సో 600 rupees అయింది. ఆ 600 ని మనం ఇక్కడ ఏదైనా ఐటమ్స్ ఆర్డర్ చేసుకుని రెడీమ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ప్రెసెంట్ ఇక్కడ మెనూ. రీసెంట్ గా ఓపెన్ అయింది కాబట్టి లిమిటెడ్ డిషెస్ ఉన్నాయి, బట్ కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంది. హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడానికి అయితే వెట్ టిష్యూస్ ఇచ్చారు. సో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసినాం. ఇక్కడ పక్కన ఇక్కడ మనకు ప్లేన్ విండో నుంచి గో కార్టింగ్ అనిపిస్తుంది, చూపిస్తాను ఒకసారి చూడండి. మన ఆర్డర్ అయితే వచ్చేసింది, సర్వ్ చేస్తున్నారు. మా బాలు ఈ మంత్ మొత్తం వెజిటేరియన్, సో అతని కోసం గోంగూర మష్రూమ్ వేపుడు ఆర్డర్ చేసాం. అండ్ ఇది వచ్చేసి చికెన్ 65. We are gonna taste. First గోంగూర మష్రూమ్ వేపుడు ట్రై చేస్తున్నా. ఓకే, వెజ్ అంటే మనకి ఎక్కువ పోవు కదా. నెక్స్ట్ చికెన్ 65.
ఓకే. ఫుడ్ అయితే టేస్టీగానే ఉంది. రేట్సే కొంచెం హై ఉన్నాయి బయట కంపేర్ చేసుకుంటే. బట్ ఈ యూనిక్ ఎక్స్‌పీరియన్స్‌కి అది పెట్టొచ్చు. మా బోర్డింగ్ పాసెస్ రెడీమ్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ అయితే పే చేసాం. బిల్ పేమెంట్ మనకు హాఫ్ టికెట్ వాళ్ళు తీసుకొని హాఫ్ టికెట్ ఇస్తారు. ఒకసారి ఫ్లైట్ క్యాబిన్ చివరి వరకు వెళ్లి చూపిస్తాను. సో ఈ ఫ్లైట్ కాక్పిట్ లోకి వెళ్ళైతే మనం చూడొచ్చు. ఇది యాక్చువల్‌గా రియల్ ఫ్లైటే. దీన్ని కేరళ నుంచి తీసుకొచ్చి మోడిఫికేషన్ అయితే చేశారు రెస్టారెంట్ లాగా. చూడొచ్చు ఆల్మోస్ట్ అన్ని ఫంక్షనింగ్ లోనే ఉన్నాయి. టేక్ ఆఫ్ హ్యాండిల్స్ అని అండి చూడొచ్చు మనం ఇక్కడ. ఇక్కడ ఫ్లైట్ దగ్గర ఫోటో షూట్స్ చేసుకునే వాళ్ళని మనం చూడొచ్చు. ఇప్పుడు మనం రూఫ్ టాప్ పైన ఉన్నాం. రెస్టారెంట్. సో ఇక్కడ మనం రెస్టారెంట్ లో ఫుడ్ తిన్న తర్వాత ఇక్కడ మనకు గో కార్టింగ్ ఉంది సమ్ ప్లే టైం కోసం. కార్టింగ్ టికెట్ ప్రైస్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇక్కడ సన్సెట్ స్టోరీస్ అని మనకు ఒక కెఫే ఉంది. సో ఇక్కడ నుంచి మనము రెస్టారెంట్ లో ఫుడ్ తిన్న తర్వాత ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇదంతా చూడండి సన్సెట్ ఇక్కడ షామీర్పేట్ లేక్ వ్యూ నుంచి చాలా బాగుంది ఇక్కడ వ్యూ అయితే. చూడండి గైస్ ఇక్కడ వ్యూ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. నేను అరౌండ్ 4 PM టైంలో ఉన్నాను. ఇంకా సేపు అయితే ఇక్కడ సూపర్ వ్యూ ఉంటుంది. వావ్. ఇది కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా జనాలకు ఎక్కువ తెలీదు. 1 వీక్ కూడా అవ్వట్లేదు ఇంకా స్టార్ట్ అయ్యి. సో మేబీ ఫ్యూచర్లో ఇదంతా కలకలలాడిపోతుంది. ఇది షామీర్పేట్ లేక్. ఈ లేక్ అనుకునే ఇది పెట్టారు. ఇక్కడ మనకు హార్స్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఏవి స్టార్ట్ చేయలేదు బట్ ప్రిపరేషన్ లో ఉన్నాయి. మీకు హార్స్ కనిపిస్తుందా? జూమ్ చేసి చూపిస్తాను. ఆ షెడ్ లో ఉంది చూడండి. ఎస్. సో ఇక్కడ నుంచి సన్సెట్ వ్యూ అద్దరిపోతుంది ఇంకాసేపు అయితే. ఇలాంటి ఒక యూనిక్ ప్లేస్ హైదరాబాద్ లో ఉండడం అయితే గ్రేట్. మల్లారెడ్డి గారు చాలా మంచి రెస్టారెంట్ అయితే ఓపెన్ చేశారు ఇక్కడ. ఇక్కడ మీరు సన్సెట్ లో ఫోటో షూట్స్ చేసుకోవడానికి అయితే మంచి ప్లేస్ ఒకటి ఉంది. ఈ కేఫ్ కింద మనకు ఫుడ్ కోర్ట్ కమ్ ఒక ప్లే ఏరియా అయితే ఉంది. సో ఇక్కడ మనం చూడొచ్చు మనకు బేకరీ ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి. అలానే బర్గర్స్, సమ్ సోడాస్. చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది విజిట్ చేస్తే అందరూ ఖచ్చితంగా ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ అయితే చూస్తారు. మేబీ త్వరలో ఇది క్రౌడీగా మారే ఛాన్స్ ఉంది. సో ఈ రోజుకు ఈ వ్లాగ్ క్లోజ్ చేసే టైం వచ్చేసింది. ఫ్లై హైదరాబాద్ ఫ్లైట్ రెస్టారెంట్ అందరూ విజిట్ చేయండి, ఎంజాయ్ చేయండి ఒక వీకెండ్. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకు వీకెండ్లో ఇది మంచి విజిట్ లా ఉంటుంది. End of it, we are outgoing from terminal. ఇంకా ఇలాంటి మంచి ట్రావెల్ కంటెంట్ కోసం అండ్
యూనిక్ విజిట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.